రోజులుగా నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ ను టార్గెట్ చేశారు పోలీసులు. ఉదయం ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను వీడియో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులకు చెప్తున్నా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ లాక్కెళ్లారు. అంతపాటు ఈ జోన్ డీసీపీ గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే అండి. ఏంటి అసలు అంటే ఎందుకు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, సో ఏం చెప్తారు? లేదులేండి, అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ యూట్యూబర్స్ కొంతమంది ఆ లైబ్రరీలోకి వెళ్లి వాళ్ళను ప్రొవోక్ చేస్తూ బయటకు రమ్మని చెప్తున్నారు. బయటకు వచ్చి వాళ్ళకు మైకులు పెట్టి వాళ్ళని ప్రత్యేకంగా మాట్లాడిస్తున్నారు అన్నట్టు. లైబ్రరీ స్టూడెంట్స్ లైబ్రరీలో చదువుకుంటున్న వాళ్ళను అది వద్దని మా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. అట్లా చేయకండి, మీరు మీ డ్యూటీ మీరు చేసుకుని వాళ్ళు వచ్చి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదని మీరు పిలవడం బాగాలేదు అని చెప్పి అబ్జెక్షన్ చెప్తే ఆయన రివర్స్ అయ్యాడు. అలా కాదు గిరిధర్ గారు, మనం విజువల్స్ అయినా జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ మీకు మెల్లో ఐడి కార్డ్ చూపిస్తుంది, ఐడి కార్డ్ కనిపిస్తుంది, లోగో ఉంది, శాటిలైట్ ఛానల్. ఇంకొకటి ఏంటంటే అసలు పోలీసులు అట్లా తీసుకెళ్లే విధానం ఏంటండి? ఇప్పుడు మీ డ్యూటీ మీరు చేయాలి, మరి మా డ్యూటీ మేము చేయాలి కదా. ఇస్ దట్ ద వే? ఎవరి డ్యూటీకి ఆటంకం ఏం లేదండి, మా డ్యూటీ మేము చేసాం, ఎవరిని అభ్యంతరం ఏం పెట్టలేదు. అందులో ఇంకొకటి రిపోర్టర్ కవర్ చేసిందని డిలీట్ చేయమనే రైట్ మీకెక్కడ ఉంది? అసలు కెమెరా పట్టుకుని డిలీట్ చేసే రైట్ అసలు అనే రైట్ కూడా లేదు అన్నారండి. అది మా దగ్గర రికార్డ్ కూడా ఉంది. లేదు మేడం, లేదు, అవును, లేదు, ఎవరం లేదు. అట్లా ఎవరి గురించి అట్లా ఎవరిగా వ్యతిరేకంగా అంత ఇబ్బందికరంగా ఎవరు ప్రయత్నం చేయరు, ఎవరు చేయరు కూడా చేయరు. అలా కాదండి, ఇప్పుడు మాకు పోలీసులతో శత్రుత్వం లేదు. ఇప్పుడు మీలాగే మేము జాబ్ చేయాలి కదా. సో అక్కడ నిరుద్యోగుల ప్రొటెస్ట్ ని ఇప్పుడు కాదు, మేము చాలా రోజులుగా వారం రోజులుగా కంటిన్యూస్ గా కవరేజ్ ఇస్తూనే ఉన్నాం. మీరు చూడొచ్చు, డైలీ మనం లైవ్స్ లో బులెటిన్స్ లో 24/7 చూపిస్తున్నాం. ఇప్పుడే కాదు, మీరే మాట్లాడుతున్నారండి, నేనేం మాట్లాడేది. ఇప్పుడు మీరు అసలు ఇప్పుడు డిలీట్ చేశారు అంటే అన్నారు అంటే అనలేదు అని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. అదే మరి చెప్పాను కదా, అనలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము కూడా గత వారం నుండి అయినా ఎప్పటి నుండి అయినా కానీ గత కొన్ని సంవత్సరాల నుండి మేము మీడియాకు చాలా మిత్రత్వంతో ఉన్నాము. మీడియాకు అన్ని విధాలుగా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. కామన్ పీపుల్ తో ఎలా ఉంటారండి? ఒకసారి మీరు చూడండి. అలా మీరు చూస్తున్నారా? రిపోర్టర్ ని ఇద్దరు నెట్టుకుని తీసుకెళ్తున్నారు. అంత అవసరం ఏంటి? మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాం మేమైతే. మీ నోటీస్ లో ఉందా? మీరు చూసే ఉంటారు విజువల్స్. ఇన్ కేసు ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అది ఉండకుండా ఉండదు, కానీ ఇబ్బందికరంగా ఏం లేదు అక్కడ. ఇద్దరు మనుషులు పట్టుకుని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు కండి. ఆయన ఏమో దొంగనా? ఆయన దొంగ కాదు కదా, హీజ్ అ రిపోర్టర్. థ్యాంక్ యూ సార్. ఓకే, యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం మేము. ఎస్ రవితేజ. అందరూ ప్రతి పోలీసు ఉన్నతాధికారి వారు రిపోర్టర్లు అంటూ మాకు తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ కార్డు షో చేయలేదు. మేము స్టూడెంట్ తరపున వచ్చినటువంటి వ్యక్తులు, లైబ్రరీలో చదువుకునేటువంటి వ్యక్తులు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారంటూ కూడా డీసీపీ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా అనేక మంది మీడియాని కావాలని తొక్కిపెట్టి వాళ్ళపైన రాళ్ల దాడులు చేసి కెమెరాలు లాక్కొని వారిపైన అక్రమ కేసులు పెడితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా పోలీసులే అక్కడ ఇక్కడ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ రకంగా గతంలో తెలంగాణ ఉద్యమ మలిదశ టైంలో కూడా ఈ రకంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓయూలో జరుగుతున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ని, ప్రతి విజువల్ ని, ప్రతి సెకండ్ ని జీ తెలుగు న్యూస్ ప్రత్యేకంగా నిలబడి అక్కడ లోకల్ స్థానిక రిపోర్టర్ల నుంచి మొదలుకొని స్టాఫ్ అందరూ కూడా ఏం జరుగుతుంది నిరుద్యోగుల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు, వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, ఏళ్ల తరబడి ఉద్యోగాస్తుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు ప్రతిపాదనలో ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే లక్షలాది ఉద్యోగాలు రిలీజ్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇప్పటికీ 7-8 నెలలు కావస్తా ఉంది. దీనిపైన ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదంటూ కూడా ఉద్యోగులు ఒక ఉధృత పోరాటాన్ని తీసుకొస్తా ఉంటే, ఒక బాధ్యత గల మీడియా దాన్ని కవర్ చేస్తా ఉంటుంటే, పోలీసులు ఈ రోజు మీడియా అని చెప్పినప్పటికీ ఆ రిపోర్టర్ ని గల్లా పట్టుకొని తీసుకెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించి మళ్ళీ వారి చేతిలో ఉన్నటువంటి మొబైల్స్ లాక్కొని ఆ వీడియోలు డిలీట్ చేయాలని, అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తే మీరే దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలి, మీరే కోర్టుకు రావాలి, మీరే ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా వారికి ఏం చేస్తా ఉన్నారు, ఎలా వ్యవహరించాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇన్ని రోజులుగా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఇది కంట్రోల్ అవ్వకపోవడంతో ఆ కోపాన్ని కాస్త మీడియా పైన ప్రతాపం చూపిస్తా ఉన్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఆ కోపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన, ఉన్నతాధికారుల పైన ఈ రాజేందర్ సిఐ, ఓయూ సిఐ ఆ రకంగా వ్యవహరించి ఉంటే బాగుంటుంది. ఆ కోపాన్ని మీడియా పైన చూపించడం మాత్రం జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఓయూ ముట్టడికి కూడా
జర్నలిస్ట్ సంఘాలు కూడా పిలుపునిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక బాధ్యతగా అక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని అంతా కూడా కవర్ చేస్తా ఉంటే ఎంత దౌర్జన్యంగా అక్కడికి వచ్చి మీరు ఓయూ క్యాంపస్ లోకి ఎలా వస్తారు, మీడియాకి ఎవరు అనుమతి ఇచ్చారు, మా అనుమతి లేకుండా మీరు వీడియో ఎందుకు తీస్తున్నారు, ఏదున్నా మా దృష్టికి తీసుకొచ్చి మా ద్వారా వార్తలు ప్రసారం చేయాలి తప్ప మీరు ఇండివిజువల్ గా వచ్చి ఆ వార్తలు ప్రసారం చేయకూడదు అంటూ కూడా ఈ కొత్త రూల్స్ ని మేము పెడుతున్నాము ఓయూ పోలీస్ స్టేషన్ తరఫున అంటూ కూడా ఆ హుకుం జారీ చేస్తూ ఈ రోజు కవర్ చేయడానికి వెళ్లినటువంటి జీ తెలుగు సిబ్బంది పైన దాడి చేసి వారి కెమెరా లాక్కెళ్లి వారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతోంది.